మేల్చెరు మండలంలోని రామపురం గ్రామంలో తేదీ 21/2/2025 రోజు సాయంత్రం 7 గంటలకి రామపురం గ్రామం చెందిన దొంగరి అప్పారావు మనవరాలైన ఎగ్గడి మాధురి సన్ ఆఫ్ గోపయ్య ఈ అమ్మాయి కోదాడ కేఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతుంది. రెగ్యులర్గా రోజుమారిగా కాలేజీకి వస్తుంటుంది. ఆ రోజు సాయంత్రం వాళ్ళ చిన్న కూతురైన దూరకుంట గ్రామంకి వెళ్ళి వస్తుందని చెప్పేసి వెళ్ళిపోయి రాకుండేసరికి మాకు మేల్చెరు పోలీసులో 27 రోజు సాయంత్రం వచ్చి కంప్లీట్ చేయడం జరిగింది. వాళ్ళ తాతయ్య అప్పారావు. దీని విషయంలో మేము తర్వాత ఎంక్వైరీ చేస్తే అతను ఈ అమ్మాయి మాకు వేరే వాళ్ళ దగ్గర స్నాప్చాట్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పరిచయం అయ్యి వేరే వ్యక్తుల దగ్గర వెళ్ళినట్టు తెలిస్తే మేము ఆ యాంగిల్ ఎంక్వైరీ చేసినాం. అక్కడ కూడా అప్పటికి వాళ్ళ నుంచి ఎలాంటి క్లియర్ ఎవిడెన్స్ దొరకలేదు. దాంతోపాటు ఇంకా మిగతా వ్యక్తులు కూడా ఇంకా ఎవరైనా పరిచయం ఉన్నారో అమ్మాయికి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారని చెప్పి నెక్స్ట్ యాంగిల్ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. టెక్నికల్గా అమ్మాయికి మొబైల్ వాడట్లేదు. కొంచెం దాని విషయంలో ఇంకా వేరే విధంగా ఏ విధంగా చేయాలని చెప్పి మేము కూడా మా హైర్ ఆప్షన్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని డీటెయిల్గా కేసుని వీళ్ళని తొందరగా టేక్ చేయడానికి మేల్చెరు పోలీసులు తర్వాత మా సిఐ గారు డిఎస్పీ ఆధ్వర్యంలో ఒక టీంలో ఆల్రెడీ రన్ చేస్తున్నాయి. ఇంకా ఎన్ని యాంగిల్గా ఉంటే మేము ఆ విధంగా టేస్ట్ అవుట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. చాలామంది కొన్ని రకాల సోషల్ మీడియాలో రకరకాలుగా వదంతులు చేస్తున్నారు. మా దగ్గర కేసు అంటే మా దగ్గర పిలిచి ఇమీడియట్గా మేము కేసు చేయడం జరిగింది. కానీ కొంతమంది వ్యక్తులు రకరకాలుగా ఎలాంటి వితౌట్ ఎంక్వైరీ లేకుండా కూడా రకరకాల వాళ్ళకి నచ్చిన విధంగా న్యూస్ రాస్తున్నారు. కాబట్టి దయచేసి సోషల్ మీడియాకు ప్రత్యేకంగా మా పేరు విజ్ఞప్తి చేస్తున్నాం. డీటెయిల్గా ఉండి తెలుసుకున్న తర్వాత వార్తలు రాయండి. కానీ అన్నెసెసరీగా మా పోలీస్ యాంగిల్ మేము ఖచ్చితంగా మేము ఇమీడియట్గా కేసు అవుట్ చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ వేరే వదంతులకు దారితీస్తే జరగాల్సిన జరుగుతుంది. కాబట్టి మీరు కూడా క్లియర్గా ఎంక్వైరీ చేసిన తర్వాతనే క్లియర్ సమాచారాన్ని ప్రజలకు అందించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేల్చెరు మండలంలోని రామపురం గ్రామంలో తేదీ 21/2/2025 రోజు సాయంత్రం 7 గంటలకి రామపురం గ్రామం చెందిన దొంగరి అప్పారావు మనవరాలైన ఎగ్గడి మాధురి సన్ ఆఫ్ గోపయ్య ఈ అమ్మాయి కోదాడ కేఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతుంది. రెగ్యులర్గా రోజుమారిగా కాలేజీకి వస్తుంటుంది. ఆ రోజు సాయంత్రం వాళ్ళ చిన్న కూతురైన దూరకుంట గ్రామంకి వెళ్ళి వస్తుందని చెప్పేసి వెళ్ళిపోయి రాకుండేసరికి మాకు మేల్చెరు పోలీసులో 27 రోజు సాయంత్రం వచ్చి కంప్లీట్ చేయడం జరిగింది. వాళ్ళ తాతయ్య అప్పారావు. దీని విషయంలో మేము తర్వాత ఎంక్వైరీ చేస్తే అతను ఈ అమ్మాయి మాకు వేరే వాళ్ళ దగ్గర స్నాప్చాట్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పరిచయం అయ్యి వేరే వ్యక్తుల దగ్గర వెళ్ళినట్టు తెలిస్తే మేము ఆ యాంగిల్ ఎంక్వైరీ చేసినాం. అక్కడ కూడా అప్పటికి వాళ్ళ నుంచి ఎలాంటి క్లియర్ ఎవిడెన్స్ దొరకలేదు. దాంతోపాటు ఇంకా మిగతా వ్యక్తులు కూడా ఇంకా ఎవరైనా పరిచయం ఉన్నారో అమ్మాయికి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారని చెప్పి నెక్స్ట్ యాంగిల్ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. టెక్నికల్గా అమ్మాయికి మొబైల్ వాడట్లేదు. కొంచెం దాని విషయంలో ఇంకా వేరే విధంగా ఏ విధంగా చేయాలని చెప్పి మేము కూడా మా హైర్ ఆప్షన్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని డీటెయిల్గా కేసుని వీళ్ళని తొందరగా టేక్ చేయడానికి మేల్చెరు పోలీసులు తర్వాత మా సిఐ గారు డిఎస్పీ ఆధ్వర్యంలో ఒక టీంలో ఆల్రెడీ రన్ చేస్తున్నాయి. ఇంకా ఎన్ని యాంగిల్గా ఉంటే మేము ఆ విధంగా టేస్ట్ అవుట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. చాలామంది కొన్ని రకాల సోషల్ మీడియాలో రకరకాలుగా వదంతులు చేస్తున్నారు. మా దగ్గర కేసు అంటే మా దగ్గర పిలిచి ఇమీడియట్గా మేము కేసు చేయడం జరిగింది. కానీ కొంతమంది వ్యక్తులు రకరకాలుగా ఎలాంటి వితౌట్ ఎంక్వైరీ లేకుండా కూడా రకరకాల వాళ్ళకి నచ్చిన విధంగా న్యూస్ రాస్తున్నారు. కాబట్టి దయచేసి సోషల్ మీడియాకు ప్రత్యేకంగా మా పేరు విజ్ఞప్తి చేస్తున్నాం. డీటెయిల్గా ఉండి తెలుసుకున్న తర్వాత వార్తలు రాయండి. కానీ అన్నెసెసరీగా మా పోలీస్ యాంగిల్ మేము ఖచ్చితంగా మేము ఇమీడియట్గా కేసు అవుట్ చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ వేరే వదంతులకు దారితీస్తే జరగాల్సిన జరుగుతుంది. కాబట్టి మీరు కూడా క్లియర్గా ఎంక్వైరీ చేసిన తర్వాతనే క్లియర్ సమాచారాన్ని ప్రజలకు అందించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.